మన జీవితాల్లో చెక్కు చెదరని పరిశుద్ధత కలిగిన వారిగా మనం బ్రతకాలి. స్థలాలు మారినా పరిశుద్ధత చెదరకూడదు, వయసు మారినా పరిశుద్ధత చెదరకూడదు. క్రైస్తవుడు అప్పుడప్పుడు పరిశుద్ధంగా బ్రతికేవాడిగా కాదు, ఎల్లప్పుడూ చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. మనిషి ఆత్మీయ జీవితం టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోతూ ఉంటాయి. ఒకరోజేమో నిండు పరిశుద్ధత, మరొకనొక సందర్భంలోనేమో పూర్తిగా దిగజారిన పరిస్థితి. ఒకప్పుడేమో పరిశుద్ధతలో శిఖరాల మీద ఉంటూ, మరికొన్ని సందర్భాల్లో ఏం పరిశుద్ధతలే, ఏం దేవుడిలే అని ఏది ఒకప్పుడు వద్దు వద్దు అన్నారో కొంతకాలం తర్వాత అదే దేవుని బిడ్డలకు ముద్దు ముద్దు అనేటట్లుగా వాటిని ప్రేమించేటట్లుగా ఉన్నారు. చాలామంది ఆధ్యాత్మిక జీవితం చంచలమైన పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారు. పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు స్టైల్స్ ఉన్నాయి, కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. అంటే జీవితంలో అది ఒక పాఠ్యాంశంగా ప్రతిదినం తాను ఆచరించే, అనుసరించదగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది లైఫ్ ప్రిన్సిపల్. ప్రతి క్షణం గాలి పీల్చి వదులుతూ ఉన్నట్లుగా క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధత అనేది అప్పుడప్పుడు జీవించేది కాదు. కాలాలు మారినా, స్థలాలు మారినా, ప్రాంతాలు మారినా, వయసు పెరిగినా తగ్గినా, అందం పెరిగినా తగ్గినా, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించేవాడిగా ఉండాలి. ఏ స్థితిలోనైనా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం దేవుని కొరకు నువ్వు జీవించేవాడిగా బ్రతుకుదువుగాక.